ఓం నమో వెంకటేశాయ. జేయ సమాధి సాధనా హేయ భవాబ్ధి శోషణ గోవింద గోవింద. సాధారణ ధ్యాన సమాధి మూలాం సబీజ నిర్బీజ సమాధి హేతుం ధియ ప్రశస్తాం కృతిమాత్మయోగ్యాం విధేహి మే దేశికతారణాయ అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాలను ఆధారంగా చేసుకుని యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభములో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళమయత్వాన్ని ఆపాదించుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్రసమేయదీయనయనే భార్యాయదీయా రమా. యస్మాద్విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా. నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్. తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన. యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం యేనాశ్రితా మమ పతంజలయే నమోస్మై. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. పతంజలి మహర్షి గారు యోగాంగాలను 8 యోగాంగాలను బోధించారు. ఆ 8 యోగాంగాలను 2గా విడదీసి చూపించారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు అనేటువంటి 5 ఒక సమూహం, ధారణ ధ్యాన సమాధులు అనేటువంటి 3 ఒక సమూహం అని 2గా సమూహాలను విడదీసి చూపించారు. ఈ 2 సమూహాలలో ఒక విశేషాన్ని గురించి ప్రస్తావన చేశారు. త్రయం అంతరంగం పూర్వేభ్యః అనేటువంటి సూత్రంలో ధారణ ధ్యానము సమాధులు అనేటువంటి ఈ 3, సంయమం అని పేరు పెట్టబడినటువంటి ఈ 3 మిగతా 5 కంటే సంప్రజ్ఞాత సమాధికి దగ్గరగా ఉండేటువంటి సాధనాలు. త్రయం అంతరంగం పూర్వేభ్యః. త్రయం ధారణ ధ్యానము సమాధి అనేటువంటి 3, పూర్వేభ్యః యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాల కంటే అంతరంగం సమాధికి దగ్గరగా ఉండేటువంటి సాధనాలు. సమాధికి చాలా దగ్గరగా ఉండేటువంటి సాధనాలు, సమాధిని తొందరగా తెచ్చిపెట్టేటువంటి సాధనాలు అనే విషయాన్ని చెప్పారు. దానికి కారణాలను కూడా క్రమంగా వర్ణిస్తూ వచ్చారు. కాబట్టి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు మనసుకు కుదురుకు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తాయి. ధారణాధ్యాన సమాధులు మాత్రం మనసులో ఒకే విషయం మీద నిలబడేటువంటి స్వభావాన్ని పెంచుతాయి, మనస్సుకు ఏకాగ్రతా సామర్థ్యాన్ని పెంచుతాయి. అలా పెంచటం ద్వారా సమాధికి దగ్గర చేస్తాయి. సమాధి స్థితిని అందుకోవటానికి కావలసిన ఏకాగ్రతను ధారణా ధ్యాన సమాధులు ఒకే విషయం మీద
నిలబడి సాధిస్తాయి అనే విషయాన్ని త్రయం అంతరంగం పూర్వేభ్య అనేటువంటి సూత్రంలో మహర్షి గారు చక్కగా చెప్పారు. అయితే ఏం జరుగుతుంది, ఏం జరుగుతోంది, ఏం చెప్తున్నారు అనే విషయం మీద ఒక స్పష్టత రావాలి అని మనం అడిగినట్లయితే లేదా అనుకున్నట్లయితే, మనసులో ఎన్నెన్నో రకాలైనటువంటి అశుద్ధులున్నాయి. అవిద్య, అస్మిత, రాగద్వేషాలు లాంటి క్లేశాలున్నాయి. ఆ క్లేశాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న పిల్లల లాంటి క్లేశాలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించినటువంటి సంస్కారాలున్నాయి. వీటన్నిటితో మనస్సు అనేటువంటి ఈ తత్వం లేదా మనస్సు పూర్తిగా నిండిపోయింది. పూర్తిగా ఈ జ్ఞానాలతోనూ సంస్కారాలతోనూ నిండిపోయినటువంటి ఈ మనస్సులో తత్వం లేదా జీవుడి యొక్క వాస్తవమైనటువంటి స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపం తెలియటానికి వీలు లేకుండా ఉంది. జీవుడు తన తత్వాన్ని తెలుసుకోవాలి అన్నా, తన సహచరుడైనటువంటి తన యొక్క వాస్తవ రూపమైనటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అన్నా, మనసులో పేరుకున్నటువంటి ఈ జ్ఞానాలు, ఈ సంస్కారాలు, ఈ క్రియలు, ఈ స్వభావాలు, ఈ అలవాట్లు ఇవన్నీ కూడా అడ్డంగా ఉన్నాయి. అడ్డంగా ఉండేటువంటి వీటన్నిటినీ తోసి, వాటన్నిటినీ క్లీన్ చేసి, శుద్ధి చేసి, అవేమీ లేకుండా చేసి, మనస్సును స్వచ్ఛం చేసి, ఏకాగ్రం చేసి, అందులో ఉండేటువంటి వృత్తులను, ఆలోచనలను పూర్తిగా తీసేసి మనస్సును నిలబెట్టినట్లయితే మనస్సుకు ఆ తత్వం బోధపడుతుంది. బోధపడిన తరువాత మనస్సు అటు ఇటు కదలకుండా ఉంటుంది. మనస్సు ద్వారా వచ్చేటువంటి ఏ కష్టము రాకుండా ఉంటుంది అనేది కాన్సెప్ట్. అయితే దీనికి సాధనంగా ఇలాంటి స్థితిని తెచ్చుకునేందుకు వీలుగా, మనస్సులో ఆత్మతత్వం సరిగ్గా ప్రకాశించేందుకు వీలుగా మనస్సును శోధన చేయటానికి, మనస్సును క్లీన్ చేయటానికి ప్రధానంగా ఈ యోగాంగాలను నిర్దేశించి చూపించారు. అందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు అనేటువంటి 5 యోగాంగాలు మనస్సు కుదురుకునేటట్లుగా, మనస్సు యొక్క చాంచల్యం, అటు ఇటు కదిలేటువంటి స్వభావం కాస్త తగ్గేట్టుగా ఉండటానికి దోహదం చేస్తాయి. ధారణ, ధ్యాన, సమాధులు అనేటువంటి చివరి 3 యోగాంగాలు మాత్రం ఒకే విషయం మీద మనస్సు నిలబడటానికి కావలసినటువంటి సహాయాన్ని చేస్తాయి. ఒకే విషయం మీద మనస్సును నిలబెట్టుకునేందుకు వీలుగా సాధకుడికి ఈ 3 సాధనాలు సహాయం చేస్తాయి. ఒకే విషయం మీద నిలబెట్టుకోవటం అనేది అలవాటైతే క్రమంగా సంప్రజ్ఞాత సమాధి దాకా సాధకుడు వెళ్ళగలుగుతాడు. సంప్రజ్ఞాత సమాధిలో ఉండేటువంటి 4 దశలను, సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార అనేటువంటి 4 దశలను సాధించగలుగుతాడు. 4 దశలను సాధించిన తరువాత మనస్సు అత్యంత శుద్ధమైన తరువాత, ఆ మనస్సులో తత్వం ప్రకాశించటం అనేది మొదలైన తరువాత, తత్వం ప్రకాశించటం ద్వారా పరమ వైరాగ్యాన్ని సాధించి, ఆ వైరాగ్యం ద్వారా అసంప్రజ్ఞాత సమాధికి చేరువవుతాడు. అసంప్రజ్ఞాత సమాధి అనేటువంటి సమాధిని చేరుకున్న తర్వాత, దాన్ని సాధించిన తర్వాత, దాన్ని నిలబెట్టుకున్న తర్వాత మనస్సులో ఉండేటువంటి క్రియలను, సంస్కారాలను వీటన్నిటినీ పోగొట్టుకుని మనస్సు ఏ విధంగానూ కదలకుండా ఉండేట్లుగా, స్థిరంగా ఉండేట్లుగా సాధించుకుంటాడు అనేది వరస. ఈ వరసను దృష్టిలో పెట్టుకుని సంప్రజ్ఞాత సమాధి అనేటువంటి మధ్యలో ఉండే సమాధికి ధారణ, ధ్యాన, సమాధులు అనేటువంటి 3 యోగాంగాలు దగ్గరగా ఉండేటువంటి సాధనాలు. యమ, నియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు మాత్రం కొంచెం దూరంగా ఉండేటువంటి సాధనాలు అనే విషయాన్ని మహర్షి గారు మనకు చెప్తున్నారు. త్రయం అంతరంగం పూర్వేభ్య అనేటువంటి ఈ సూత్రంలో. అయితే సమాధి అనే పదాన్ని మహర్షి గారు 3 సార్లు వాడుతున్నారు. ఒకటి యోగాంగం అనేటువంటి సమూహంలో లేదా యోగాంగాలలో ఒకటిగా 8వ యోగాంగంగా సమాధి అని దీన్ని వాడుతున్నారు. మళ్ళీ సంప్రజ్ఞాత సమాధి అనే స్థానంలో కూడా సమాధి అనే దాన్నే వాడుతున్నారు. మళ్ళీ నిర్బీజ సమాధి అనే అంశంలో కూడా సమాధి అనే పదమే వాడుతున్నారు. ఒకే పదాన్ని 3 సార్లు వాడుతున్నారు. ఒకే పదాన్ని 3 సార్లు వాడటం ద్వారా
అంత స్పష్టత రావటం లేదు. సమాధి అనే ఒకే పదాన్ని 3 సందర్భాలలో 3 రకాలుగా వాడటం ద్వారా కొంచెం ఇబ్బందిగా ఉంది. సరిగ్గా ఏ సమాధి యోగాంగం, ఏ సమాధి మధ్యలో ఉంది, ఏ సమాధి చివరికి ఉంది, దేని వలన ఇంకా సాధించవలసింది ఏమీ లేదు అనే స్థితి ఏర్పడుతుంది, మధ్యలో ఉండి ఇటు అటు సమన్వయం చేసే సమాధి ఏది, యోగాంగంగా మిగిలిపోయేటువంటి సమాధి ఏది అనే అంశం మీద కొంచెం చెప్పుకోవటం ఇబ్బందిగా ఉంది. దీనికి ఏమన్నా కొంచెం స్పష్టత వస్తే బాగుండు అని మనం అనుకున్నట్లయితే, శివ సంహిత అనేటువంటి గ్రంథంలో పరమేశ్వరుడు సాక్షాత్తుగా గౌరీదేవికి చెప్పినటువంటి కొన్ని అంశాలను మనం క్రమంగా చూసుకున్నట్లయితే స్పష్టత చక్కగా వస్తుంది. పదాల అమరికలో ఉండేటువంటి చిన్నపాటి కష్టమే కానీ విషయంలో మాత్రం క్లారిటీ అలాగే ఉంది అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. శివ సంహిత అనేటువంటి గ్రంథంలో పరమేశ్వరుడు గౌరీదేవికి సాక్షాత్తుగానే కొన్ని యోగా ఉపదేశాలు చేశారు. యోగోపదేశాలను చేసుకుంటూ వచ్చి, ఏతధ్యానస్య మాహాత్మ్యం మయా వక్తుం న శక్యతే, యస్ సాధయతి జానాతి సోస్మాకమపి సమ్మతః అనే ఒక మాటను పరమేశ్వరుడు చెప్పాడు. ధ్యానం యోగాంగంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ధ్యానం, ఈ ధ్యానం యొక్క గొప్పదనం ఏమిటి, ఈ ధ్యానం యొక్క గొప్పదనం ఎంత ఉంది అని నేను చెప్పడానికి వీలు లేకుండా ఉంది. నేను కూడా నోటితో చెప్పలేను. నేను కూడా ఆ ధ్యానం ద్వారా అందుకోవలసిన లేదా అందుకునేటువంటి ఫలితం ఎట్లా ఉంటుంది అని చెప్పటం వీలు కాదు. ఎవరైతే సాధన చేస్తారో వారికే అది అనుభవంలోకి వస్తుంది. యస్ సాధయతి స జానాతి సహా అస్మాకమపి సమ్మతః. అలాంటి సాధకుడు అనుభవించి నేను ఫలానా ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని గనక చెప్పుకున్నట్లయితే దాన్ని మేము కూడా అంగీకరించవలసే ఉంటుంది. ధ్యానం ద్వారా వచ్చేటువంటి ఫలితాలను కాదనటానికి వీల్లేదు, అలాగని విస్తృతంగా చర్చించుకోవటానికి కూడా వీల్లేదు. అన్ని ఫలితాలు ధ్యానం ద్వారా కలుగుతాయి అని చెప్పారు. చెప్పి ధ్యానాదేవ విజానాతి విచిత్రేక్షణ సంభవం అణిమాది గుణోపేతం భవత్యేవ న సంశయ అని కూడా చెప్పారు. సంక్షిప్తంగా చెప్పుకోవాలి అంటే, ధ్యానం ద్వారా తెలుసుకోవలసినటువంటి అతి సూక్ష్మమైనటువంటి విషయాలను కూడా తెలుసుకోగలుగుతారు. ధ్యానం ద్వారా తెలుసుకోలేనటువంటి సాధారణ స్థితిలో అర్థం చేసుకునేందుకు కూడా వీలు కానటువంటి విషయాలను ఎన్నిటినో చాలా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఇంతేకాకుండా అణిమాది అష్టైశ్వర్యాలను కూడా పొందుతారు. అణిమాది అష్టైశ్వర్యాలతో పాటుగా విజ్ఞానం యొక్క స్పష్టతను కూడా పొందుతారు. పొంది ధ్యానం ద్వారా తాము అందుకోవలసినటువంటి ప్రయోజనానికి దగ్గరవుతారు అని మహేశ్వరుడు చెప్పాడు. చెప్పి ఇదంతా ఏమీ లేదు, ఇది రాజయోగో మయాఖ్యాతః. దీని పేరు రాజయోగం. ఇది రాజయోగం, దాదాపు అందరికీ తెలిసేందుకు వీలుగా ఉండేటువంటి రాజయోగం. ఇది రాజయోగో మయాఖ్యాతః. సర్వతంత్రేషు గోపితః రాజాధిరాజయోగోయం కథయామి సమాసతః. కానీ దీన్ని దాటి మరొక యోగం ఉంది, దాని పేరు రాజాధిరాజ యోగం. ఆ రాజాధిరాజ యోగం గురించి ఎవరు చెప్పరు. చెప్పినా సరే తొందరగా అర్థం కాదు, ఎన్నెన్నో సందేహాలు వచ్చేస్తాయి. అందువలన ఎన్నో శాస్త్రాలు రాజాధిరాజ యోగాన్ని చెప్పకుండా ఆపేసినాయి, దాన్ని మూసేసినాయి, లేదా చెప్పకుండా యోగ్యులకి చాలా జ్ఞానాన్ని తొందరగా అందిపుచ్చుకోగలిగిన వాళ్ళకి మాత్రమే చెప్తూ వస్తున్నాయి. సర్వతంత్రేషు గోపితః రాజాధిరాజయోగ. ఆ రాజాధిరాజయోగాన్ని నేను నీకు చెప్తాను, అది కూడా చాలా సంగ్రహంగా చెప్తాను, జాగ్రత్తగా వినవలసింది అని చెప్పి, స్వస్తికం చాసనం కృత్వా సుమఠే జంతువర్జితే గురుం సంపూజ్య యత్నేన ధ్యానమేతత్ సమాచరేత్. రాజయోగంలో భాగంగా వచ్చేటువంటి ధ్యానం, ఆ ధ్యాన సిద్ధి, ఆ ధ్యానం ద్వారా కలగవలసినటువంటి ఫలితాలు ఇవన్నీ అయిపోయిన తరువాత, ఆ ధ్యానం పర్వాలేదు, దాని మీద గతి కుదిరింది లేదా దాని మీద పట్టు చిక్కింది అని నిర్ణయించుకున్న తరువాత, మళ్ళీ కొత్తగా ఏదో ఒక ఆసనాన్ని పట్టుకుని, స్వస్తికాసనమో ఏదో ఒక ఆసనాన్ని పట్టుకుని
ఏ రకమైనటువంటి విఘ్నాలు, ఏ రకమైనటువంటి భయాలు లేనటువంటి ఒక ప్రాంతంలో మళ్ళీ కూర్చుని సుమఠే జంతువర్జితే గురుం సంపూజ్య యత్నేన, మళ్ళీ ఒకసారి గురువును ధ్యానం చేసుకుని గురువును పూజించుకుని ధ్యానం ఏతత్ సమాచరేత్, చెప్పబోయేటువంటి ధ్యానాన్ని మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. ఎలా? నిరాలంబం భవేజ్జీవం జ్ఞాత్వా వేదాంతయుక్తితః నిరాలంబం మనఃకృత్వా నకించిత్ చింతయేత్ సుధీః. మొదటి దశ ధ్యానంలో చేసినట్లుగా భగవంతుడి యొక్క ఒక సాకారమైనటువంటి రూపాన్ని ధ్యానం చేయటం కాదు. ఆ ధ్యానం మీద పట్టు చిక్కింది కాబట్టి ఆ ధ్యానం కంటే పై స్థాయిలో ఉండేటువంటి ధ్యానం చేయాలి. ఏ రకమైనటువంటి రూపము లేనటువంటి, ఏ రకమైన రూపరస గంధాలు ఏవి, ఏ విశేషాలు లేనటువంటి నిరాలంబమైనటువంటి ఒక స్వరూపాన్ని చింతన చేయాలి. నిరాలంబం భవేజ్జీవం జ్ఞాత్వా వేదాంతయుక్తితః. ఇలాంటి నిరాలంబమైనటువంటి స్వరూపం మాకు ఎలా తెలుస్తుందండి అంటే, ఉపనిషద్వాక్యాలలో ఉండేటువంటి తత్వాన్ని విని ఆ తత్వాన్ని విజువలైజ్ చేసుకునేట్లుగా తయారు చేసుకోవాలి. దాన్ని ధ్యానంలోకి తెచ్చుకునేటట్లు దానికి వీలుగా మలుచుకోవాలి. మలుచుకుని ఆ స్వరూపాన్ని, నిరాలంబమైనటువంటి స్వరూపాన్ని మనసులో ఉంచుకోవాలి. ఆ నిరాలంబమైన స్వరూపాన్ని మనసులో ఉంచుకునేటప్పుడు ఇటు అటు ఏ విషయాన్ని ఆలోచించకూడదు, ఇటు అటు మనస్సును కదల్చుకోకూడదు. నిరాలంబం మనఃకృత్వా నకించిత్ చింతయేత్ సుధీః ఏతధ్యానాత్ మహాసిద్ధి. ఇలాంటి నిరాలంబమైనటువంటి నిర్గుణమైనటువంటి పరమాత్మను గనక ధ్యానించినట్లయితే ఏతధ్యానాత్ మహాసిద్ధి భవత్యేవ న సంశయ, చాలా పెద్ద సిద్ధి కలుగుతుంది. ఏమా సిద్ధి అంటే, వృత్తిహీనం మనఃకృత్వా పరిపూర్ణం స్వయం భవేత్. వృత్తిహీనమైనటువంటి మనస్సు ఈ ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. వృత్తిహీనం మనసులో ఏ రకమైనటువంటి కదలికలు లేనటువంటి స్థితి కానీ, ఏ రకమైనటువంటి ఆలోచన మొదలైనటువంటి వికారాలు లేనటువంటి మనస్సు ఉండే స్థితి కానీ ఈ ధ్యానం ద్వారా సమకూరుతుంది. ఇదే మహాసిద్ధి. ఇలాంటి మహాసిద్ధిని వృత్తిహీనం మనఃకృత్వా పూర్ణరూపం భవేత్ సుధీః, తన యొక్క పరిపూర్ణమైన స్వరూపమైన పరమాత్మను పొందగలుగుతాడు. పొంది మనస్సు ద్వారా వచ్చేటువంటి కష్టాలన్నిటినీ నివృత్తి చేసుకోగలుగుతాడు అని మహేశ్వరుడు గౌరీదేవికి ఒక రాజాధిరాజయోగం అనే పేరుతో ధ్యానాన్ని బోధించాడు. ఆ ధ్యానాన్ని సాధించిన తరువాత మాత్రమే, ఆ ధ్యానం యొక్క పట్టు చిక్కిన తరువాత మాత్రమే ఆ ధ్యానం ద్వారా మనసులో ఉండేటువంటి క్రియలన్నీ పోతాయి. మనసులో ఏ రకమైనటువంటి క్రియ ఉండకుండా సరిపోతుంది అనే విషయాన్ని కూడా బోధించాడు. మొదటి దశ ధ్యానం అంటే రాజయోగం అని చెప్పబడినటువంటి ధ్యానాన్ని తీసుకుంటే, ఈ ధ్యానంలో మనసులో ఏదో ఒక చిన్నపాటి క్రియ తప్పకుండా ఉంది. ఆ క్రియ ధ్యాన రూపంలో మనకు తెలుస్తూనే ఉంది. ధ్యాన రూపంలో ఉండేటువంటి క్రియ ఆ స్థితిలో కూడా ఉండటం అనేది జరుగుతూనే ఉంది. మనసులో మిగతా క్రియలు లేదా బయటికి వెళ్ళిపోయి బయట నుంచి విషయాలను తెచ్చిపెట్టేటువంటి క్రియలు అవి లేకపోయినప్పటికీ మనసులో ధ్యానం అనేటువంటి చిన్నపాటి కదలిక తప్పకుండా ఉంది. ఆ కదలిక కూడా లేనటువంటి స్థితి రావాలి అంటే ఈ రాజాధిరాజయోగం అని చెప్పబడినటువంటి నిరాలంబ ధ్యానం లేదా నిర్గుణమైనటువంటి ధ్యానం అనే దాన్ని చేసి తీరాలి అని మహేశ్వరుడు గౌరీదేవికి చెప్పాడు. ఏమోనండి, మహర్షి గారు చెప్పింది ఒకే రకంగా ఉంది, మహేశ్వరుడు చెప్పింది అదే రకంగా ఉంది, కొంచెం క్లారిటీ ఏమన్నా వస్తే వచ్చుండొచ్చు. మొదటి దశ ధ్యానానికి రాజయోగం అని పేరు, రెండవ దశ ధ్యానానికి రాజాధిరాజయోగం అని పేరు. మొదటి దశ ధ్యానంలో మనసులో చిన్నపాటి కదలికలు అలాగే ఉంటాయి, పెద్ద పెద్ద కదలికలన్నీ పోతాయి అనే విషయం ఉండొచ్చు. రెండవ దశలో మనసులో ఏ కదలిక లేనటువంటి స్థితి రావటానికి వీలు కలుగుతుంది అనే మాట ఉండొచ్చు. కానీ ఇంత ఎందుకు కష్టపడాలి, ఇంత మనసులో కదలికలను ఆపేందుకు వీలుగా ఎందుకు ఇంత ఇబ్బంది పడాలి అనే ప్రశ్నకు మహేశ్వరుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి జవాబు చెప్పాడు. చరాచరమిదం విశ్వం పరోక్షం యః కరోతి చ
అపరోక్షం పరం బ్రహ్మ త్యక్తం సర్వం ప్రలీయతే అని. ఏం లేదు, అందరూ ఇబ్బంది పడుతున్నాము అని చెప్తున్నారు, ఏవేవో కష్టాల గురించి లిస్టు చెప్తున్నారు, ఈ కష్టము ఆ కష్టము అని రకరకాల కష్టాల గురించి చెప్తున్నారు. కష్టాలు ఎందుకు వస్తాయి అనే విషయం మీద మాత్రం ఎవరు ఆలోచన చేయటం లేదు. కష్టాలు ఎందుకు వస్తాయి అనే విషయాన్ని సులభంగా చెప్పుకోవాలి అంటే, మానవుడు లేదా ప్రాణి శరీరాన్ని ధరించినటువంటి ఏ జీవి అయినా సరే ఏం చేస్తోంది అంటే, జీవులలో తెలివైనటువంటి వాడు మానవుడు కాబట్టి మానవుడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించుకుంటే, మానవుడు తన యొక్క స్వస్వరూపాన్ని మరిచి తనకంటే వేరుగా కనిపించేటువంటి ఈ ప్రపంచం మీద తన దృష్టిని సారిస్తున్నాడు. తన దృష్టిని మొత్తాన్ని ఈ ప్రపంచం మీదకు తోసేస్తున్నాడు. ప్రపంచం మీదకు దృష్టిని తోసేయటం వలన ఈ ప్రపంచం మొత్తం మనసులో ఉంది, ప్రపంచానికి సంబంధించిన వ్యవహారాలన్నీ మనసులో ఉన్నాయి. కానీ ఈ ప్రపంచాన్ని చూస్తున్నది ఎవరు, ఈ ప్రపంచాన్ని చూస్తున్నటువంటి నా యొక్క తత్వం ఏంటి అనే విషయం మాత్రం రావటం లేదు. ప్రపంచం కనిపించేటువంటి ప్రపంచం మొత్తం స్పష్టంగా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. కానీ ఈ ప్రపంచాన్ని చూసేటువంటి ఆత్మతత్వం మాత్రం, ఆ ఆత్మతత్వం లోపల లేదా ఆ ఆత్మతత్వానికి కూడా వెనకాల ఉండేటువంటి పరమాత్మతత్వం మాత్రం పూర్తిగా మరుగున పడిపోయింది, అది పరోక్షమైపోయింది. ఈ అక్కర్లేని ప్రాపంచిక విషయాలన్నీ కూడా ప్రత్యక్షంగా మారిపోయినాయి. కావాల్సినది లోపల మరుగున పడిపోయింది, అక్కర్లేని విషయాలన్నీ చాలా ప్రధానాలైపోయినాయి. అక్కర్లేని ప్రధానమైనటువంటి ఈ విషయాలను విడిచిపెట్టుకోవాలన్నా, కావలసినటువంటి లోపల ఉండే తత్వాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అన్నా స్వభావాన్ని మార్చుకుని ప్రయత్నం చేయవలసిందే కదా. స్వభావాన్ని మార్చుకోకుండా ఈ తేడా అనేది రావటానికి వీల్లేదు కదా. కాబట్టి ప్రత్యక్షంగా చూడటం అలవాటు పడ్డటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాలను వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టి ఇంతవరకు మరుగున పడిపోయి ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నాన్ని ప్రారంభించాలి. అంటే మారిపోవాలి, ప్రపంచం మరుగున పడిపోవాలి లేదా ప్రపంచం పరోక్షంగా మారిపోవాలి. లోపల మరుగున పడిపోయి ఉండేటువంటి ఆత్మతత్వం లేదా బ్రహ్మతత్వం పరమాత్మతత్వం ప్రత్యక్షంగా మారిపోవాలి, ప్రధానంగా మారిపోవాలి. ప్రపంచం ప్రధానంగా ఉండేటువంటి స్థితి నుండి ఆత్మతత్వం ప్రధానంగా ఉండేటువంటి స్థితికి రావాలి. ప్రపంచం ప్రత్యక్షంగా ఉండేటువంటి స్థితి నుండి ఆత్మతత్వం ప్రత్యక్షమయ్యేటువంటి స్థితికి రావాలి. ఆత్మతత్వం మరుగున పడిపోయినటువంటి స్థితి నుండి ఆత్మతత్వం వెలుగొందేటువంటి స్థితి రావాలి. ఇలా గనక వచ్చినట్లయితే ప్రపంచం మరుగున పడిపోతుంది. ప్రపంచం మరుగున పడిపోతే ప్రపంచం ద్వారా వచ్చేటువంటి ఏ కష్టము రాదు. ప్రపంచం మరుగున పడిపోవాలి అన్నా, మరుగున పడిపోయి ఉండేటువంటి ఆత్మతత్వం ప్రకాశించాలి అన్నా లేదా పరమాత్మ చక్కగా వెలుగొందాలి అన్నా దానికి ఈ మాత్రం ఎక్సర్సైజ్ చేయక తప్పదు, ఈ మాత్రం ప్రయత్నం చేయక తప్పదు. మొదటి దశ ధ్యానాన్ని చేయక తప్పదు, రెండవ దశ ధ్యానాన్ని చేయక తప్పదు. రాజయోగం కావచ్చు, రాజయోగం కావచ్చు, రెండు రకాల యోగాలను సాగించక తప్పదు, సాధించక తప్పదు. దాని ద్వారా మాత్రమే ఈ ఫలితం అందుతుంది అని మహేశ్వరుడు చెప్తున్నాడు. చరాచరమిదం విశ్వం పరోక్షం యః కరోతి చ. ఈ ప్రపంచం మొత్తం పరోక్షం మరుగున పడిపోయినట్లయిపోవాలి. అపరోక్షం పరం బ్రహ్మ, మరుగున ఉండేటువంటి పరమాత్మతత్వం జీవుడి యొక్క వాస్తవమైన తత్వం మాత్రం వెలుగొందిపోవాలి, అది ప్రధానమైపోవాలి. అప్పుడు ఈ మరుగున పడి ఉండేటువంటి ప్రపంచం మొత్తం వదిలినట్టు అవుతుంది. ఆ ప్రపంచం ద్వారా వచ్చేటువంటి కష్టాలన్నిటినీ విడిచిపెట్టున్నట్టు అయిపోతుంది. త్యక్తం తస్మిన్ ప్రలీయతే, ఇంకేం మిగలదు, దాని ద్వారా ఏ కష్టము రాదు. జ్ఞానకారణం అజ్ఞానం యదా నోత్పద్యతే భృశం ఆభాసం కురుతే యోగి సదా సంగ వివర్జితం అని కూడా చెప్పాడు. వీటన్నిటికీ ప్రధానమైనది ఏమిటి అంటే జ్ఞానం అనేది ప్రధానం. ఈ జ్ఞానం రకరకాలుగా కలిగి ఉంది, అక్కర్లేని విధానంలో కలిగి ఉంది, లేదా ప్రాపంచిక విషయాలను తెలిపేటట్లుగా ఈ జ్ఞానం ఉంది. ఈ ప్రాపంచిక విషయాలను తెలిపేట్లుగా ఉండేటువంటి జ్ఞానాన్ని అజ్ఞానంగా భావించి
ఈ అజ్ఞానాన్ని విడిచిపెట్టుకుని ఆత్మతత్వ జ్ఞానాన్ని, ప్రాపంచిక విషయాలకు విరుద్ధంగా పనిచేసేటువంటి ఆత్మతత్వ జ్ఞానాన్ని గనక సాధించగలిగినట్లయితే ఆ సాధించిన జ్ఞానం ద్వారా ఈ ఫలితాలను సాధించవచ్చు. అందువలన ఈ ఫలితాలను సాధించాలి అన్నా, లేదా మనస్సును ఆత్మతత్వజ్ఞానం వైపుకు మరల్చుకోవాలి అన్నా, ఆత్మతత్వజ్ఞానాన్ని వెలుగొందేటట్లు చేసుకోవాలి అన్నా తప్పకుండా ఈ 2 రకాల ధ్యానాలను సాధన చేయవలసిందే. ఈ 2 రకాల ధ్యానాలను సాధన చేసినప్పుడు మాత్రమే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తులే లేదా క్రియలే, ఏ రకమైనటువంటి పరిణామాలు లేనటువంటి మనస్సును సాధించాలి అంటే, మనస్సులో ఏ కదలిక లేకుండా ఉండాలి అంటే దానికి తప్పకుండా ఈ ధ్యానం అనేది సాధనంగా ఉపయోగించుకోవలసిందే అని మహేశ్వరుడు గౌరీదేవికి చెప్పాడు. ఆ గౌరీదేవికి చెప్పినటువంటి విషయాన్ని రాజయోగము, రాజాధియ రాజయోగము అని 2గా విభాగం చేసి పెట్టినటువంటి విషయాన్నే మహర్షి గారు కొంత పారిభాషికంగా, కొంత పకడ్బందీగా చెప్తున్నారు. చెప్పటంలో 3టికి సమాధి అని పేరు పెట్టారు. ఒకటేమో యోగాంగంగా ఉండేటువంటి సమాధి, 2వది సంప్రజ్ఞాత సమాధి. ఏ సమాధిలోనైతే తత్వం స్ఫుటంగా భాసిస్తూ ఉంటుందో అట్లాంటి సమాధి. 3వది ఈ తత్వంతోనూ ఏ విషయంతోనూ సంబంధం లేనటువంటి అసంప్రజ్ఞాత సమాధి లేదా నిర్బీజ సమాధి. మనసులోని క్రియలను అడుగంటిపోయేటట్లు చేసేటువంటి నిర్బీజ సమాధి. అలాంటి నిర్బీజ సమాధి దాకా కావలసినటువంటి సాధనాలన్నిటినీ క్రమక్రమంగా కూర్చుకుంటూ పోవాలి. దాంట్లో ధ్యానం అనేది ప్రధానమైన సాధనం. ధ్యానం యొక్క దశలను సాధించుకుంటూ వెళితే అందులో దానికి ఫలితంగా సమాధులు క్రమంగా వస్తూ, ఆ సమాధుల ద్వారా వైరాగ్యం ఏర్పడి, వైరాగ్యం ద్వారా ఈ నిర్బీజ సమాధి ఏర్పడుతుంది అని మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయంతోనే త్రయం అంతరంగం పూర్వేభ్య అనే సూచనాత్మకమైనటువంటి సూత్రాన్ని మన ముందు ఉంచారు. త్రయమంతరంగం పూర్వేభ్య అని చెప్పటంలో యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారాలు కొంచెం దూరంగా ఉంటాయి, ధారణాధ్యాన సమాధులు దగ్గరగా ఉంటాయి అని చెప్పటం ద్వారా ధారణాధ్యాన సమాధులు బాగా గట్టిగా కుదిరినప్పుడు యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారాల యొక్క ప్రాధాన్యం కొంత తగ్గుతుంది. కొన్ని సందర్భాలలో వాటిని విడిచిపెట్టవలసి కూడా ఉంటుంది. వాటిని విడిచేసి వాటి మీద దృష్టిని తగ్గించి కేవలం ధారణ, ధ్యాన సమాధుల మీద మాత్రమే దృష్టి ప్రధానంగా కేంద్రీకరించవలసి ఉంటుంది. అలా కేంద్రీకరించినప్పుడు ఈ 3 యోగాంగాలు, ఈ సంయమం అనేది సిద్ధించినప్పుడు ప్రజ్ఞాలోకం ఏర్పడుతుంది, సంప్రజ్ఞాత సమాధి కూడా ఏర్పడుతుంది అనే అభిప్రాయాన్ని మహర్షి గారు వ్యక్తం చేశారు. చేసి త్రయం అంతరంగం పూర్వేభ్య అనే సూత్రాన్ని చెప్పారు. ఇది అంతరంగం అంటున్నారు. అంతరంగ సాధనాల కింద ఈ 3టిని చెప్పారు, బాగానే ఉంది. కానీ ఇది ఫైనల్ ఏం కాదు కదా. సంప్రజ్ఞాత సమాధి అనేది చివరిది కాదు కదా. చివరిది నిర్బీజ సమాధి అని కదా మనం వరుసలో అనుకున్నది. ఆ నిర్బీజ సమాధికి అంతరంగ సాధనమేంటి, బహిరంగ సాధనమేంటి అనేది మాకు కావాలి. ఈ ధారణాధ్యాన సమాధులు సంప్రజ్ఞాత సమాధికి అంతరంగ సాధనాలు అనేది బాగానే ఉంది. కానీ నిర్బీజ సమాధికి అంతరంగ సాధనాలేంటి, బహిరంగ సాధనాలేంటి అనేటువంటి వ్యవస్థను కూడా మేము తెలుసుకోవాలి అని మనం అడిగినట్లయితే దానికి మహర్షి గారు 8వ సూత్రంలో 3వ పాదం 8వ సూత్రంలో సమాధానం ఇలా చెప్తున్నారు. తదపి బహిరంగం నిర్బీజస్య అని. ప్రశ్న బాగానే ఉంది. నిర్బీజ సమాధికి ఈ ధారణాధ్యాన సమాధులు దగ్గరి సాధనాలు కానే కావు. ధారణాధ్యాన సమాధులు నిర్బీజ సమాధికి దూరంగా ఉండేటువంటి కారణాలు మాత్రమే. సంప్రజ్ఞాత సమాధికి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాలు అనే మొదటి 5 కారణాలు ఎలాగైతే బహిరంగ సాధనాలో, అలాగే నిర్బీజ సమాధికి ధారణా ధ్యాన సమాధులు కూడా బహిరంగ సాధనాలు మాత్రమే, దూరంగా ఉండి సహాయం చేసేటువంటి సాధనాలు మాత్రమే.
తదపి బహిరంగం నిర్బీజస్య. నిర్బీజ సమాధికి తదపి ఈ ధారణా ధ్యాన సమాధులు అనేటువంటి మూడిటి యొక్క సమాహారం లేదా సంయమం బహిరంగం మాత్రమే, బహిరంగ సాధనం మాత్రమే. నిర్బీజ సమాధికి అంతరంగ సాధనం పరమ వైరాగ్యం కానీ లేకపోతే పురుషఖ్యాతి కానీ మాత్రమే. పురుషఖ్యాతి ద్వారా పరమ వైరాగ్యం ద్వారా మాత్రమే నిర్బీజ సమాధిని సాధించగలము. ఆ నిర్బీజ సమాధి స్థితికి అది మాత్రమే అంతరంగ సాధనం, మిగతావన్నీ బహిరంగ సాధనాలు అని ఈ సూత్రంలో మహర్షి గారు మన ప్రశ్నకు సమాధానాన్ని చెప్తున్నారు. తదపి బహిరంగం నిర్బీజస్య అని. ధారణాధ్యాన సమాధులు ఏ విషయంలోనైతే ధారణ కుదిరిందో అదే విషయంలో ధ్యానం, ఆ ధ్యానం యొక్క స్వరూపం కోల్పోయినట్లు కాగా సమాధి స్థితి లభించటం అని ఏక విషయంగా ఉంటాయి. ఒకే విషయాన్ని ధారణ, ధ్యానం, సమాధి అనే మూడు తీసుకొచ్చి ఆ విషయం మీద ఏకాగ్రతను తెచ్చిపెడతాయి. ఆ ఏకాగ్రతను తెచ్చిపెట్టడం ద్వారా ఆ వస్తువు తాలూకు ప్రజ్ఞను లేదా ఆ వస్తువు తాలూకు విజ్ఞానాన్ని స్ఫుటంగా అందిస్తాయి. అందించడం ద్వారా సంప్రజ్ఞాత సమాధిని తెచ్చిపెడతాయి. కాబట్టి సంప్రజ్ఞాత సమాధికి ఒక విషయాన్ని నిలబెట్టి ఆ విషయం మీద ఏకాగ్రతను తీసుకొచ్చేటువంటి ధారణాధ్యాన సమాధులు దగ్గర కారణాలు లేదా అంతరంగ సాధనాలు అవటంలో ఇబ్బంది ఏం లేదు. కానీ అసలు జ్ఞానంతో ఏమాత్రం సంబంధం లేనటువంటి నిర్బీజ సమాధికి, ఏ వస్తువును తెలియజేయనటువంటి మనసులోని క్రియలను మొత్తాన్ని ఆపేసేటువంటి నిర్బీజ సమాధికి ఈ ధారణా ధ్యాన సమాధులు బహిరంగ సాధనాలే తప్ప అంతరంగ సాధనాలు కాలేవు. అంతరంగ సాధనం ఏమవ్వాలి అంటే పరమ వైరాగ్యం కావాలి, లేదా ఆ పరమ వైరాగ్యాన్ని తెచ్చిపెట్టేటువంటి పురుష ఖ్యాతి లేదా పురుషుడు ప్రకృతి ఈ రెండిటి మధ్య ఉండేటువంటి తేడాను తెలియచేసేటువంటి ప్రజ్ఞ కావాలి. ఈ ప్రజ్ఞ ద్వారా మాత్రమే పరమ వైరాగ్యం సాధ్యం. ఆ పరమ వైరాగ్యం ద్వారా మాత్రమే నిర్బీజ సమాధి సాధ్యం అనే విషయాన్ని మహర్షి గారు దృష్టిలో ఉంచుకున్నారు. దృష్టిలో ఉంచుకుని తదపి బహిరంగం నిర్బీజస్య అనేటువంటి ఈ సూత్రాన్ని మనకు ఉపదేశం చేస్తున్నారు. నిర్బీజ సమాధికి, సంప్రజ్ఞాత సమాధికి ప్రధానమైన సాధనాలైన ధారణాధ్యాన సమాధులు బహిరంగ సాధనాలు. సంప్రజ్ఞాత సమాధికి ఈ మూడు అంతరంగ సాధనాలు. అదే సంప్రజ్ఞాత సమాధికి యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారాలు బహిరంగ సాధనాలు. ఇలా బహిరంగ సాధనాలు, అంతరంగ సాధనం, ఆ అంతరంగ సాధనమే మళ్ళీ బహిరంగ సాధనం అయిపోయి ఇంకొక అంతరంగ సాధనం ద్వారా నిర్బీజ సమాధి స్థితిని చేరుకోవటం అనే వరుస ఇందులో ఉంది. క్రమంగా ఈ దశలను అందుకోవటం ద్వారా నిర్బీజ సమాధి అందుతుంది అనే విషయాన్ని మహర్షి గారు చెప్తున్నారు. తదపి బహిరంగం నిర్బీజస్య అనే ఈ సూత్రంలో. ఎన్నైనా చెప్పండి సమాధి అని 3 సార్లు రావటం మాకు నచ్చలేదు. సమాధి అంటే ఒక్కసారి రావాలి, ఒక పదం ఒక అర్థం, 1 వర్డ్ 1 మీనింగ్ అనేదే బాగుంటుంది. మీరు ఏవేవో మనసులో ఉంచుకుని వేరు అర్థాల్లో సమాధి అనే పదాన్ని వాడేసి ఆ వాడేసిన దాన్ని అలవాటు చేసుకోమంటే కొంచెం కష్టంగా ఉంటుంది. పోనీ పదం గురించి వదిలేసిన ఇన్ని తగాదాలు ఎందుకు, ఇన్ని సమస్యలు ఎందుకు, ఇన్ని రకాల సమాధులు ఎందుకు? ఏదో ఒక సాధనం తేల్చి చెప్పండి. ఒక సాధనం, ఆ సాధనం ద్వారా మొత్తం నిర్బీజ సమాధి లభించేసేయాలి, లేదా నిర్బీజ సమాధి కుదిరిపోవాలి. అలాంటి సాధనం చెప్పేస్తే దాన్ని పట్టుకుని వేళ్లాడతామే తప్ప మొదలేదో ధారణాధ్యాన సమాధుల్లో ఒక సమాధి సాధించాలి, దాని ద్వారా సంప్రజ్ఞాత సమాధి, ఆ సంప్రజ్ఞాత సమాధిని పట్టుకుని మళ్ళీ అసంప్రజ్ఞాత సమాధిని సాధించాలి అని ఇన్ని చెబితే గుర్తుపెట్టుకోవడమే కష్టంగా ఉంది, ఇంకా చేయటం ఎంత కష్టమవుతుందో కదా. కాబట్టి ఇన్ని రకాలు లేకుండా సర్వవ్యాధి హరానూనం శివ ఇత్యేకమూలిక అనేటువంటి పరిస్థితిలో ఏకమూలికను ఏమైనా చెప్పండి. ఒకే మూలిక కావాలి, ఆ మూలికతో మొత్తం రోగాలన్నీ పోవాలి అన్నట్లుగా ఏమైనా చెప్పండి అని మనం అడిగితే మహర్షి గారు అదేం కుదరదు,
అలా ఎప్పుడు జరగదు. వరుసగానే చేసుకోవాల్సిందే, వరుసగా సాధనాలన్నిటినీ పట్టుకోవాల్సిందే. ఏ పనికైనా సరే ఒక సాధనం ఉండదు అని ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఎన్నెన్నో సాధనాలు ఉంటాయి. ఒక్కొక్క సాధనానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది, ఒక్కొక్క దశకు ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని కాదని మాకేదో ఒకేసారి అందించమని అడిగితే, ఎవరైనా ఇలా అందిస్తాము మీకు ఒక్కటే చెప్పేస్తాము అంటే అది మోసమే అవుతుంది కానీ నిజం అవ్వదు. నిజం కావాలి అంటే మాత్రం ఉన్నది ఉన్నట్లు ఇలాగే తెలుసుకోవాలి. ఒక్కొక్క సాధనానికి ఒక్కొక్క ఫలితం ఉంది. ఏంటా ఫలితం అని తెలుసుకుంటే ఎందుకు అది కావాలి అనే విషయం అర్థమైపోతుంది. ఏంటా సాధనం, ఏమిటా ఫలితం, ఎందుకు ఇవన్నీ కావాలి అని అడిగితే పై సూత్రంలో 9వ సూత్రంలో మహర్షి గారు ఇలా సమాధానం చెప్తున్నారు. వ్యుత్థాన నిరోధ సంస్కారయో అభిభవ ప్రాదుర్భావౌ నిరోధక్షణ చిత్తాన్వయ నిరోధ పరిణామ అని. కొంచెం క్లిష్టాన్వయంగా ఉండేటువంటి సూత్రం ఇది. మన ప్రశ్నకు మాత్రం సరి అయిన సమాధానాన్ని చెప్పేటువంటి సూత్రం. ఇన్ని రకాల సాధనాలు ఎందుకు, మొదలు యోగాంగ సమాధి ఎందుకు, సంప్రజ్ఞాత సమాధి ఎందుకు, ఆ తరువాత నిర్బీజ సమాధి ఎందుకు అని అడిగారు కదా. దానికి కూడా ఒక కారణం ఉంది. మనసులో క్రియల ద్వారా ఈ కష్టాలన్నీ ఏర్పడుతున్నాయి అనే మాట ఒప్పుకున్నట్లే కదా. మనస్సు కదిలిపోవటం ద్వారా, మనస్సులోని కదలికల ద్వారా, మనస్సు నిరంతరం చంచలంగా ఉండటం ద్వారా ఈ కష్టాలన్నీ కలుగుతున్నాయి అని ఒప్పుకున్నట్లే కదా. మనసులోని కదలికలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అనే విషయం మీద కూడా చిన్నపాటి ఐడియా వచ్చినట్లే కదా. అవి అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు అనేటువంటి క్లేశాల రూపంలో ఉన్నాయి. ఆ క్లేశాలకు సంబంధించినటువంటి సంస్కారాల రూపంలో ఉన్నాయి. క్లేశాలు ఉన్నాయి, సంస్కారాలు ఉన్నాయి. ఈ క్లేశాలు ఏం చేస్తున్నాయి అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలను లోపలికి తీసుకువచ్చి మనస్సు ఆ ప్రాపంచికమైనటువంటి విషయాల మీదకు పోయేటట్లు, పోయి మళ్ళీ వాటిని లోపలికి తీసుకొచ్చేటట్లు, వాటి ద్వారా కష్టాలు కలిగేటట్లు చేస్తున్నాయి. చేసేటప్పుడు అవి సంస్కారాలను కూడా పుట్టిస్తున్నాయి. ఆ సంస్కారాలు, ఈ క్రియలు రెండూ కలిసి మనస్సును ఎప్పుడూ ఊగిసలాడేటట్లుగా తయారు చేస్తున్నాయి అనేటువంటి కాన్సెప్ట్ను ఒప్పుకున్నట్లే కదా. ఇలా గనక ఒప్పుకున్నట్లయితే, ఇది గనక బాగా మనసులో దృఢపడినట్లయితే, మనస్సును స్థిరంగా ఒకే విషయం మీద నిలపటం, ఆ నిలపటానికి కావలసినటువంటి సాధన చేసుకోవటం అనే దాన్ని యోగాంగానుష్ఠానం అని అనుకోవచ్చు. యోగాంగానుష్ఠానంలో శరీరాన్ని, శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలను కదలనివ్వకుండా ప్రధానంగా ఒకచోట నిలబెట్టడం, నిలబెట్టిన తరువాత శరీరంలో ఉండేటువంటి మనస్సును కూడా ఒకచోట కుదురుగా ఉంచటం, కుదురుగా ఉండేటువంటి మనస్సు నిద్రపోకుండా ఆ మనస్సులో ఒకే ధ్యాన విషయాన్ని ఉంచటం, లేదా ఆ మనస్సుకు ధ్యేయమైన వస్తువును అందించటం, ఆ ధ్యేయమైన వస్తువు మీద మనస్సు నిలబడేటట్లు చేసి ఇతర క్రియలన్నిటినీ కట్టడి చేసేయటం, మనసు బయటకు పోయేటువంటి క్రియలన్నిటినీ కట్టడి చేసేయటం అనేది ప్రధానమైనటువంటి అంశం కదా. అలా బయటకు పోకుండా కట్టడి చేయటం ద్వారా మనస్సుకు కాస్తంత కుదురుగా ఒకచోట ఉండటం అనేది అలవాటు అవుతుంది అనే విషయం స్పష్టమే కదా. దీని ద్వారా ఏం జరిగింది? మనస్సు మరీ బయటకు పోకుండా, మాటిమాటికి పారిపోకుండా ఒకచోట నిలవటం, లేదా ఒకచోట కట్టడి చేసుకోబడటం అనేది మాత్రమే కుదిరింది. మనస్సు ఒకచోట ఉంది, కానీ అక్కడ మాత్రం కదులుతూనే ఉంది. కదులుతూనే ఉండేటువంటి మనస్సు తన స్వభావాన్ని కోల్పోయినట్లు కాదు. మనస్సు కదులుతున్నంత వరకు దాని ద్వారా వచ్చేటువంటి చిన్నపాటి ఇబ్బందులైనా కలిగి తీరవలసిందే కాబట్టి ఆ క్రియలను కూడా ఆపేందుకు ప్రయత్నం చేసుకోవాలి. మనస్సు కదులుతూ ఉండేటువంటి స్థితి నుండి మనసులో కదలికలు లేనటువంటి స్థితిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ మనసులో కదలికలు లేనటువంటి స్థితిని ఏర్పాటు చేసుకోవటం ద్వారా అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశాలు అనేటువంటి 5 క్లేశాలను, వాటి ద్వారా వచ్చేటువంటి పిల్ల క్లేశాలను పోగొట్టుకోవాలి. పోగొట్టుకున్నంత మాత్రాన మొత్తం పని అయిపోయింది అని భావించడానికి వీల్లేదు.
ఈ క్లేశాలు తెచ్చిపెట్టినటువంటి సంస్కారాలు మళ్ళీ ఇలాంటి కొత్త క్రియలను ప్రారంభించకుండా ఆపుకోవాలి. ఈ క్లేశాలకు సంబంధించినటువంటి సంస్కారాలు మళ్ళీ మొలకెత్తకుండా లేదా పనులు చేయకుండా చూసుకోవాలి అంటే ఈ సంస్కారాలను కూడా మనసుల్లోంచి తొలగించుకోవాలి. ఈ సంస్కారాలు మనసులోంచి తొలగిపోవాలి అంటే దానికి నిర్బీజ సమాధి ద్వారా వచ్చేటువంటి నిరోధ సంస్కారం అనేటువంటి సంస్కారం కావాలి. మనస్సు కదలికలకు అలవాటు పడిపోయింది. కదలికలకు సంబంధించినటువంటి సంస్కారాలను తనలో బాగా పేర్చుకుని ఉంది. కదలికలను నిరోధించటం లేదా కదలికలను నియంత్రించటం అనే క్రియ ద్వారా మనసులో కదిలేటువంటి స్వభావాన్ని మెల్లగా పరుస్తూ రాగా ఆ కదలికలను చేసుకోవటం ద్వారా లేదా చలించటం ద్వారా వచ్చినటువంటి సంస్కారాలను పోగొట్టడానికి దానికి విరుద్ధంగా ఉండేటువంటి నిరోధ సంస్కారాన్ని సాధించుకోవాలి. ఆ నిరోధ సంస్కారాన్ని సాధించుకోవటానికి వీలుగా ఈ మధ్యలో ఉండేటువంటి ఈ క్రియలన్నిటినీ సాధించాలి. సంప్రజ్ఞాత సమాధి స్థితి దాకా వచ్చిన తరువాత ఎంతో కొంత క్రియల ప్రభావం తగ్గినప్పటికీ ఆ మనస్సు కదలటం అనే చిన్నపాటి కదలిక ఉండటం అనే క్రియ ఇంకా అక్కడ ఉండనే ఉంది. ఆ క్రియను కూడా దాటి నిర్బీజ సమాధి దాకా వెళ్ళి నిర్బీజ సమాధిలోనూ మళ్ళీ సంస్కారాలను సాధించుకుని ఆ నిరోధ సంస్కారాల ద్వారా నిర్బీజ సమాధి ద్వారా మనసులోని క్రియలను ఆ క్రియలకు సంబంధించినటువంటి సంస్కారాలను రెండిటినీ తొలగించుకోవాలి. ఇలా రెండూ తొలగినప్పుడు మాత్రమే మనసు కష్టాలను తెచ్చిపెట్టడం అనే అంశం తొలగిపోతుంది అని ఈ సూత్రంలో మహర్షి గారు స్ఫూర్తిగా చెప్తున్నటువంటి అంశం. దానికి తోడు మహర్షి గారు వ్యుత్థాన నిరోధ సంస్కారయో అభిభవ ప్రాదుర్భావౌ అని కూడా అంటున్నారు. మనస్సు గనక బయటకు వెళితే మనస్సు తాను కుదురుగా ఉన్న చోటు నుండి క్రియకు సన్నద్ధమైతే లేదా ఏదో ఒక పని చేయటానికి బయటకు పారిపోవటానికి గనక ప్రారంభం చేసుకున్నట్లయితే దాన్ని వ్యుత్థానం అని అంటారు. మనస్సు కుదురుకుని ఉండేటువంటి స్థితిని సమాధి స్థితి లేదా కుదురుకున్న స్థితి అని అనుకుంటే అక్కడి నుండి కాస్త చలించినటువంటి స్థితిని వ్యుత్థాన స్థితి అని అంటారు. ఈ వ్యుత్థానం చలించటం అనేటువంటిది క్రియారూపంగా మాత్రమే కాకుండా ఆ క్రియ ద్వారా వచ్చినటువంటి సంస్కార రూపంలో కూడా ఉంటుంది. వ్యుత్థాన సంస్కారం. ఈ వ్యుత్థాన సంస్కారం ఉన్నంత వరకు ఈ వ్యుత్థానం మనస్సు కదలటం లేదా మనస్సు చలించటం అనేది జరుగుతూనే ఉంటుంది. దీన్ని ఆపటానికి నిరోధ సంస్కారం అనేది కావాలి. నిరోధ సంస్కారం, దీన్ని ఆపేటువంటి సంస్కారం కావాలి. దీన్ని ఆపేటువంటి సంస్కారం నిర్బీజ సమాధి ద్వారా వచ్చేటువంటి సంస్కారం. ఆ నిర్బీజ సమాధికి కారణమైనటువంటి వైరాగ్యం ద్వారా లేదా పురుషఖ్యాతి ద్వారా వచ్చేటువంటి సంస్కారం, ఆ సంస్కారం ద్వారా దీన్ని తగ్గించవచ్చు. మనస్సును బయటికి వెళ్ళేటట్లుగా చేసేటువంటి వ్యుత్థాన సంస్కారాన్ని తగ్గించవచ్చు. వ్యుత్థాన సంస్కారాలు తగ్గాలి, నిరోధ సంస్కారాలు పెరగాలి. వ్యుత్థాన నిరోధ సంస్కారయో అభిభవ ప్రాదుర్భావౌ. వ్యుత్థాన సంస్కారాలు తగ్గిపోవాలి, నిరోధ సంస్కారాలు పెరిగిపోవాలి అని వ్యుత్థాన నిరోధ సంస్కారాలను తగ్గించుకోవటం, పెంచుకోవటం అనేటువంటి ప్రక్రియను చేపట్టాలి. అది జరగాలి అంటే మాత్రం మధ్యలో ఉండేటువంటి ఈ సాధనాలన్నీ కావాల్సిందే. సబీజ సమాధి నుండి నిర్బీజ సమాధి వరకు ఉండేటువంటి సాధనాలు మొత్తం వీటికి ఉపకరించుకోవలసిందే అని ఒక అంశం. ఇలా సాధించినప్పుడు మాత్రమే నిరోధక్షణ చిత్తాన్వయ. ఇలా క్రమక్రమంగా నిరోధ సంస్కారాలను పెంచుకుంటూ నిరోధ సంస్కారాల బలం ద్వారా వ్యుత్థాన సంస్కారాలను తగ్గించుకుంటే మాత్రమే మనస్సు కదిలిపోవటానికి వీలుగా ఉండేటువంటి సంస్కారాలను తగ్గించుకుంటూ వస్తే మాత్రమే మనస్సు నిరోధక్షణానికి చేరువవుతుంది. మనస్సు పూర్తిగా కట్టడి అయిపోయేటువంటి స్థితికి చేరువవుతుంది. నిరోధ క్షణ చిత్త అన్వయ. దీన్ని నిరోధ పరిణామ అని పిలుస్తారు.
ఇలా మనస్సు నిరోధం అనేటువంటి స్థితికి చేరుకుంటే, ఏ కదలిక లేనటువంటి స్థితికి చేరుకుంటే, ఆ స్థితికి చేరుకోవటానికి వీలుగా మనస్సుని కదల్చేటువంటి క్రియలను కానీ, మనస్సును కదల్చటానికి వీలుగా ఉండేటువంటి సంస్కారాలను కానీ అన్నిటినీ ఆపుకోగలిగితే, వాటన్నిటినీ తొలగించుకోగలిగితే ఆ స్థితిని నిరోధ పరిణామ అని పిలుస్తారు అని ఈ సూత్రంలో అంటున్నారు. వ్యుత్థాన నిరోధ సంస్కారయో అభిభవ ప్రాదుర్భావౌ నిరోధ క్షణ చిత్తాన్వయ నిరోధ పరిణామ అని. ఈ సూత్రం ద్వారా మహర్షి గారు సమాధి, ధారణాధ్యాన సమాధి దగ్గర నుండి సంప్రజ్ఞాత సమాధి అనేది ఎందుకు రావాలి, ఆ తర్వాత పురుషఖ్యాతి అనేది ఎందుకు రావాలి, పరవైరాగ్యం అనేది ఎందుకు కావాలి, దాని ద్వారా నిర్బీజ సమాధి, దానిలో ఉండేటువంటి సంస్కారాలు ఇవన్నీ ఎందుకు రావాలి అనేటువంటి మన ప్రశ్నకు సరి అయిన సమాధానాన్ని చెప్తున్నారు. సరి అయిన సమాధానాన్ని మనసులో క్రియలను ఆపుకోవటం ఒక ఎత్తైతే, మనసులో క్రియలను తెచ్చిపెట్టే క్రియల ద్వారా వచ్చినటువంటి సంస్కారాలను తొలగించుకోవటం కూడా మరొక ఎత్తు. ఈ రెండు పనులు జరగాలి అంటే ఈ సాధనాలన్నీ కావాల్సిందే అనే అంశాన్ని చెప్తున్నారు. చెప్తూ వ్యుత్థాన నిరోధ సంస్కారయో అభిభవ ప్రాదుర్భావౌ నిరోధక్షణ చిత్తాన్వయ నిరోధ పరిణామ అని అంటున్నారు. అనటం ద్వారా మధ్యలో ఉండే సాధనాలు కావాలి, ఏకమూలికా ప్రయోగం చేస్తాము అంటే కుదరదు, అన్నిటినీ క్రమంగా సాధించుకోవాల్సిందే, అన్నిటి ప్రయోజనాలను అందుకోవాల్సిందే, అన్నిటి ద్వారా ఉపకారం పొంది నిర్బీజ సమాధిని సాధించవలసిందే అని అంటున్నారు. అంటూ ప్రతి ఒక్క సాధనానికి, మధ్యలో ఉండే ప్రతి కారణానికి తనకు ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది. అది లేకుండా బైపాస్ చేసి ఒకేసారి నిర్బీజ సమాధిని సాధించటం అనేది అసంభవం అనే అంశాన్ని కూడా చెప్తున్నారు. కష్టమైన అర్థం చేసుకోవలసిందే, కష్టమైన సాధించవలసిందే, సాధించి కష్టాలను గట్టెక్కవలసిందే, కష్టాలను తీర్చుకోవలసిందే అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. వ్యుత్థాన నిరోధ సంస్కారయో అభిభవ ప్రాదుర్భావౌ నిరోధక్షణ చిత్వాన్వయ నిరోధ పరిణామ అని. సూత్రం వ్యాఖ్యానం అయిపోయిందని ఎవరు సంతోషపడక్కర్లేదు, ఇంకా కూడా ఉంది. దీన్నేమి అర్థమైంది అని ఒప్పుకునేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎట్లాగైనా సరే ఇది అర్థం అవ్వాల్సిందే, ఒప్పించాల్సిందే, ఒప్పించే పైకి వెళ్ళాల్సిందే అనే మన నియమం మనం పాటించుకొని రేపు కూడా దీన్ని ముందు వెనక కింద పైన పెట్టి ఎట్లాగైనా సరే అర్థమైంది అనే స్టేటస్కి తీసుకొచ్చేసుకుందాం. అంతవరకు మాత్రం ఏ సాధనాన్ని కాదనుకోకూడదు. ప్రతి సాధనము తాను చేయవలసినటువంటి ఉపకారం చేస్తుంది. తాను చేయవలసినటువంటి ఉపకారం చేయవలసిన ఏ సాధనాన్ని కాదనుకోకుండా ప్రతి సాధనాన్ని పట్టుకుంటేనే పరిపూర్ణమైన ఫలితానికి దగ్గరయ్యేందుకు అవకాశం ఉంటుంది అని ఈ సూత్రాల యొక్క స్ఫూర్తిని ప్రాథమికంగా గమనించుకుని ఎలాగూ నిర్బీజ సమాధి, సంప్రజ్ఞాత సమాధి ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు అని అనుకున్నాం కాబట్టి ఆ పెద్ద మాటలన్నిటినీ కేవలం వినికిడికి అట్టిపెట్టి మొదటి అడుగు మనది పడాలి, దానికి తగినట్లు మనకు జ్ఞానం రావాలి అని ఆ మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనం భక్తిగా ప్రార్థించుకుని మనకు మొదటి అడుగు నుండి నిర్బీజ సమాధి వరకు మొత్తం తోడుండవలసింది అని ఆయన్ని వేడుకుందాం. ఆ వేడుకోలతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాత్మచింతా ధ్యానం స్యాత్ ధారణా మనసో ధృతి అహం బ్రహ్మేత్యవస్థానం సమాధిర్బ్రహ్మణస్థితి అని గరుడ పురాణం కూడా చెప్పినట్లుగా అటువంటి సమాధి యొక్క వైభవం గురించి, అటువంటి సమాధి వైపు మన యొక్క బుద్ధి ప్రసరిల్లే విధంగా, మన మనస్సు కూడా దానిపై నిలిచే విధంగా, చివరకు ఏ విధమైనటువంటి చిత్తవృత్తులు లేకుండా ఏదైతే పతంజలి మహర్షి బద్ధకంకణుడై మనకి యోగ సూత్రాలను అందించారో అందులో సమాధి పాదము, సాధన పాదము అయి విభూతి పాదం యొక్క వైభవాన్ని ఆచార్యముఖంగా వింటూ మనకి ఈరోజు మన పక్షాన ఆచార్యులు దృఢమైనటువంటి దీక్షతో మనందరి చేత కూడా ఆ సమాధి విభూతిని తెలుసుకునేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని
చక్కగా మనందరికీ భరోసా ఇచ్చారు. ఇటువంటి స్థితిని నిరంతరం మనకి కలగజేయమని ఆ దేవదేవుణ్ణి మనం ప్రార్థిస్తూ అటువంటి స్థితప్రజ్ఞత కూడా మనకు లభించాలి అని ఆ స్థితప్రజ్ఞత గురించి అడిగినటువంటి అర్జునుడికి కూడా గీతాచార్యుడు దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే అని అటువంటి నిశ్చలమైనటువంటి చలించినటువంటి బుద్ధి మనకి కలిగింపజేయమని గీతామృతాన్ని అలాగే యోగ దర్శన తత్వాన్ని కూడా మనకు అందించమని మరొక్క మారు మనం శ్రద్ధగా ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ మనం ఈనాడు సాంఖ్యయోగంలో ద్వితీయాధ్యాయంలో 54వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు శ్రద్ధగా పఠిద్దాం. ఆ దేవదేవుని పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్ష వీక్షణ మనపై ప్రసరిల్లే విధంగా ప్రార్థన చేద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు పఠించి మంగళాంతంగా నేటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అందరం కలిసి శ్రీకృష్ణ ప్రార్థన 10 శ్లోకాలను భక్తితో పఠిద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే ద్వితీయాధ్యాయే శ్లోకాః. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః
सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति रागद्वेषविमुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् इन्द्रियाणां हि चरतां यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत्कामायं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे सांख्ययोगे द्वितीयाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।
ఓం